జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు సెప్టెంబర్ 29, 2024 నుండి అక్టోబర్ 5, 2024 వరకు. మేషరాశి ఫలాలు. ఈ వారం మీ జీవితంలో కొన్నిసార్లు కోపం లేదా అసంతృప్తి కొన్ని రుచుల మాదిరిగా ఉంటుంది. అవి అనుకూల ఫలితాలను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే దుఃఖం లేకపోతే ఆనందాన్ని సరైన విధంగా ఆస్వాదించలేరు. అందువల్ల ఈ వారం మీ ఆలోచనలను ప్రశాంతంగా ఉంచడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ వారం ప్రత్యేకంగా మంచిది, ఎందుకంటే ప్రభుత్వ సహాయాలు, రివార్డులు మీకు లభించే అవకాశం ఉంది. ఇది మీ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఈ వారంలో కుటుంబంలోని పిల్లలు కొన్ని సందర్భాల్లో అవమానకరంగా ప్రవర్తించవచ్చు. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వారిని శిక్షించటానికి బదులుగా వారితో సాన్నిహిత్యంగా కూర్చొని వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారు అనేక గ్రహాల సహాయంతో అనుకూల ఫలితాలను పొందగలుగుతారని ఈ వారం విశ్లేషణ చెప్తుంది. దాంతో వారు వివిధ రంగాల నుంచి మంచి ఆదాయాన్ని ఆశించవచ్చు. హాస్టల్ లేదా బోర్డింగ్ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సానుకూల ఫలితాలు మీ చేతిలో ఉన్నాయి. విదేశాలలో చదవాలనుకునే విద్యార్థి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం వృషభ రాశికి చెందిన వ్యక్తులు, ముఖ్యంగా వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కువ బరువును ఎత్తడం మానుకోవాలి. అంతర్గత శాంతి పొందేందుకు శ్రీ హనుమాన్ చాలీసా వచనాన్ని చదవడం లేదా వినడం ద్వారా మీ మనస్సులో సానుకూల శక్తిని ప్రేరేపించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణకు ఈ వారం మీ బంధువుల మద్దతు పొందడం ముఖ్యమైనది. అవసరమైతే దగ్గరి వ్యక్తుల నుండి ఆర్థిక సహాయం పొందడం ద్వారా మీరు అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పొందుతారు. అందువల్ల మీ బంధువులు మరియు స్నేహితులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థపు తీర్పులు మీ కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా మారుస్తాయి. అందుకనే కుటుంబానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి సభ్యులతో చర్చించడం మరియు వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. కార్యాలయంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ మీ కళ్ల ముందు జారిపోతూ కనిపిస్తారు. ఈ పరిస్థితి మీ ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుంది. తద్వారా మీరు మీ పనులను మరింత వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం అనేక రాశిచక్రాలు గత తప్పుల నుండి నేర్చుకోకపోతే మళ్లీ వాటిని పునరావృతం చేసే అవకాశముంది. ఈ కారణంగా విద్యారంగంలో మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. కానీ అటువంటి అనుభవాల ద్వారా మీరు చాలా నేర్చుకుంటారని గుర్తుంచుకోండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు చంద్రునికి సంబంధించిన కేతువు 5వ ఇంట్లో ఉన్న కారణంగా కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థపు తీర్పులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. పరిహారం: శుక్రవారం వృద్ధురాలికి తెల్లని వస్త్రాలు దానం చేయండి. మిథున రాశి ఫలాలు. ఈ వారం మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని మెచ్చుకుంటున్నా మీ మనసులో ఒక విచారమైన భావం ఉంటుంది. ఇది ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా. చెడు సమయాల్లో ఆర్థిక పరిస్థితులు కీలకంగా మారతాయని మీకు అర్థం అవుతుంది. అందుకే డబ్బు ఆదా చేసేందుకు సరైన ప్రణాళికను రూపొందించడం ఈ వారం అత్యంత ముఖ్యం. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు మీరు ప్రయత్నిస్తుండి ఆ పనిలో విజయవంతమవ్వడమే కాకుండా వారితో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం వస్తుంది. ఇంటిలో యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరచడం కూడా సాధ్యం. మీ విద్యార్థి సంఘంలో ఈ వారం మీకు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయని భావిస్తున్నారు. అందువల్ల కష్టపడటం తప్పనిసరి. మీ జీవిత భాగస్వామితో గడిపేందుకు మీ ప్రణాళికలు ఉండవచ్చు, కానీ ఆరోగ్య సమస్యలు వాటిని వాయిదా వేస్తాయనేది దురదృష్టకరం.
అయితే ఆరోగ్యం మెరుగుపడితే మీరు కలిసి మరింత సమయం గడపడానికి అవకాశాలు వస్తాయి. చంద్రుని రాశికి సంబంధించిన బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల మీరు డబ్బు ఆదా చేయడం మరియు మంచి ప్రణాళికను రూపొందించడం మీకు అత్యంత అవసరం. అలాగే రాహువు 10వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో రాజీపడేందుకు మీరు ప్రయత్నిస్తారు. పరిహారం: ప్రతిరోజు 23 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యానికి కొన్ని మార్పులు మంచి ఫలితాలను తెస్తాయి. మీ దినచర్యలో మెరుగుదలలు చేయడం, అలాగే అవసరమైతే మంచి డాక్టర్ నుండి డైట్ ప్లాన్ పొందడం మీకు లాభదాయకం. అయితే ఆర్థికంగా మీరు కొంత కష్టం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే గతంలో అనవసరంగా ఖర్చు చేసినందువల్ల. ఈ వారం అకస్మాత్తుగా ఆర్థిక సహాయం అవసరం పడితే అది అందుబాటులో ఉండకపోవచ్చు. మీ మైదానంలోని పనులలో అడ్డంకులు ఎదురైనప్పటికీ ఈ వారం మీరు విజయవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ఇది మీ అధికారుల ప్రశంసలను అందించడమే కాకుండా ఇతరులకు కూడా మంచి ఉదాహరణగా నిలుస్తుంది. విద్యార్థుల కోసం ఈ వారం ఊహించిన దానికి మించి మెరుగైన ఫలితాలు పొందగలుగుతారని భావిస్తున్నారు, కాబట్టి కష్టపడి పనిచేయడం కొనసాగించండి. మీ వైవాహిక జీవితం ఈ వారం మీకు ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకంటే మీ భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తారు. ఇది మీకు సడలించడానికి అవకాశం ఇస్తుంది. అయితే చంద్రుని 8వ ఇంట్లో శని ఉండటంతో డబ్బు కొరతను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. సింహరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య జీవితంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. అయితే మీరు ఏదైనా క్రీమ్ లేదా పేస్ట్ రాసుకునే ముందు దాని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మిమ్మల్ని రక్షిస్తుంది. గొంతుకు సంబంధించిన సమస్యలను నివారించేందుకు భ్రమరి యోగా సాధన చేయడం కూడా ఈ సమయంలో ఎంతో కీలకం. ఇది మీ శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఈ వారం మీరు తెలివిగా పనిచేస్తే అదనపు ఆర్థిక లాభాలు సాధించగలరు. అయితే మీరు సరైన వ్యూహాలను తయారు చేసుకుని వాటి ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కుటుంబం లేదా తక్కువ అనుభవం కలిగిన వ్యక్తులతో సంభాషిస్తున్నప్పుడు మీ నిస్సందేహంగా ఓపికను ఉంచుకోవడం ముఖ్యమైనది. ఎందుకంటే మీ అభిప్రాయాలు వేరు కావచ్చు, ఇది మీకు అసౌకర్యంగా ఉండవచ్చు. అటువంటి సందర్భాలలో మీరు నిరవధిక భాషను ఉపయోగించటం ద్వారా మీ ఇమేజ్కు దెబ్బ తగిలించుకోకుండా ఉండాలి. ఈ వారం మీ కెరీర్లో కొంత ప్రగతి కలుగుతుంది, అయితే కొన్ని సందర్భాలలో మీరు అనుకున్నట్లు పని చేయలేరు. మీ ఆలోచనలను మరియు ప్రణాళికలను సక్రమంగా కార్యాలయంలో ఉంచేందుకు ప్రయత్నించండి, లేకపోతే మీరు కొంత నిరాశగా అనుభవించవచ్చు. విద్యార్థులు ఈ వారం గత పొరపాట్ల నుండి బోధన తీసుకుని తమ విద్యపై మరింత దృష్టి సారించగలరు. మీ గురువులు మరియు ఉపాధ్యాయుల సహాయాన్ని ఈ వారం తీసుకోవడం వారికి ఎంతో అవసరం. కాగా చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నందున మీ ఆరోగ్యానికి అనుకూలమైన మార్పులు వస్తాయి. మీ ముఖానికి ఏదైనా పేస్ట్ లేదా క్రీమ్ రాసుకునే ముందు దాని గురించి సమాచారం కలిగి ఉండడం మంచిది. అలాగే చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉన్నందున ఈ వారం మీ కెరీర్లో పురోగతి సాధించడం కొంత కష్టం అవుతుంది. అయితే మీ ఆలోచనలను సక్రమంగా ఉంచడం ద్వారా మీరు మునుపటి సమస్యల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం జపించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరియు శక్తిని పెంపొందించుకోండి. కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీరు అనేక విషయాల్లో సానుకూలత ఉన్నప్పటికీ మీ మనసులోని బలహీనతలు మీరు కాదనలేరు. మీరు బయటకు చూస్తున్నప్పుడు సాధారణంగా అనిపించిన లోతుల్లో మీరు అనేక అనిశ్చిత భావాలు మరియు చంచలతతో గ్రాప్లింగ్ చేస్తున్నారని మీరు గ్రహిస్తారు. ఈ అనుభూతులు మీ రోజువారీ జీవితంలో దృశ్యమానంగా ఉంటాయి. వివాహితుల కోసం ఈ వారం అత్తమామల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. ఈ ఉపశమనం మీకు ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు కొంత చిమ్మరుడు ఇస్తుంది. అయితే
ఈ డబ్బును సరైన విధంగా పెట్టుబడి పెట్టాలని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ సరైన స్థలంలో పెట్టుబడి వేయకపోతే మీరు మీకు నష్టాన్ని చేకూర్చుకోవచ్చు. కుటుంబంలో ఏదో కార్యక్రమాన్ని నిర్వహించే సమయం రాంచుకుంది. అయితే దీనికోసం మీరు కొంత మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మీ ఇంటి పనులు కూడా మీ పనిపై దృష్టి పెట్టేందుకు ఆటంకం అవుతాయి. కార్యాలయంలో అనూహ్యమైన సానుకూల పరిణామాలు జరగవచ్చు. మీరు మీ శత్రువులుగా భావించిన వారిలో మీ శ్రేయోభిలాషులను గుర్తించగలుగుతారు. గత అనుభవాలను మర్చిపోయి కొత్త సానుకూల మార్గాలు ఎంచుకోవడం ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. విద్యార్థుల కొరకు ఈ వారం సోషల్ మీడియా మీద ఎక్కువ సమయం వ్యయించడం వలన రాబోయే పోటీ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవలసి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ లేదా ల్యాప్టాప్ దుర్వినియోగాన్ని తగ్గించడం ద్వారా మీరు మీ చదువులపై మరింత దృష్టి సారించాలి. మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం వారిని మరింత లోతుగా తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఈ అనుభవం మీ ఇద్దరినీ మరొకసారి ప్రేమలో పడినట్లు అనిపిస్తుంది. ఇది మీ సంబంధానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. మీ ఇద్దరూ సంబంధానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. గత బాధలను పక్కన పెట్టి. కాగా చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉన్నందువల్ల వివాహితులకు అత్తమామల నుండి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులపై అధికారం పొందడంలో సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించిన శని 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఈ వారం మీ కార్యాలయంలో కొన్ని అనుకూల మార్పులు జరుగుతాయి. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించడం ద్వారా మీ మానసిక శాంతిని పెంపొందించుకోండి. తులా రాశి ఫలాలు: ఈ వారం మీ ఆరోగ్య స్థితి మెరుగుపడే సూచన ఉంది. మీరు క్రీడలు మరియు బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనే అవకాశముంది. ఇది మీ కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. ఈ శక్తితో మీరు జీవితాన్ని మరింత ఉల్లాసంగా గడిపేందుకు మార్గం సుగమం అవుతుంది. మీ ఆరోగ్యంతో పాటు శారీరకంగా ఉత్సాహంగా ఉండటం, దైనందిన పనులలో చురుకుగా ఉండటం ఈ వారంలో ప్రధానంగా కనిపిస్తుంది. వారం ప్రారంభంలో మీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఫలితంగా మీరు మధ్య వారం నాటికి కొన్ని ముఖ్యమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయగలుగుతారు. ఈ కొనుగోళ్లతో మీరు మీ సుఖాలను పెంపొందించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి ఈ వారం స్థిరంగా మరియు కాస్త మెరుగైన విధంగా ఉండబోతుంది. కానీ కుటుంబంలో ఒక సభ్యుడి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. వైద్య సేవలకు తగిన ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఇది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈ వారం మీ ప్రవర్తనలో కఠినత కనిపిస్తుంది. దానివల్ల పనికిరాని విషయాలపై పని ప్రదేశంలో ఇతరులతో వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. ఈ వివాదాలు మీ ప్రతిష్టకు చెడు ప్రభావం చూపవచ్చు. అంతేకాకుండా సహోద్యోగుల నుండి సరైన మద్దతు పొందడం కష్టతరం కావచ్చు. అందువల్ల మీ మాటలు గమనించి మాట్లాడటమే మంచిది. విద్యార్థులకు ఈ వారం వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటానికి సలహా ఇవ్వబడుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేయకుండా దినచర్యను సరిచేసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు మీ విద్యా కార్యక్రమాల మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా రాబోయే పరీక్షలలో మీరు తగిన ఫలితాలు సాధించడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వివాహితులైన వారు ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. గతంలో మీ భాగస్వామి చెప్పిన ఏదైనా అబద్ధం ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల మీకు బాధ కలిగించవచ్చు. వివాహ జీవితంలో ఈ సమయంలో ప్రతికూలత ఉంటుంది, కానీ మీరు దీన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. చంద్రుని ప్రభావం రాహువు 6వ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీ ఆరోగ్యం పట్ల మెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది. పరిహారం: మంగళవారం రోజున కేతువు గ్రహం కోసం యాగహవనం నిర్వహించండి. వృశ్చిక రాశి ఫలాలు: ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.
ముఖ్యంగా వారం ప్రారంభంలో మీరు మానసికంగా, శారీరకంగా మంచి స్థితిలో ఉండి చాలా ఉత్తేజంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఈ సమయంలో మీ ఆరోగ్య స్థాయి మీకు సానుకూల ఫలితాలు ఇస్తుంది, కానీ ఆనందం, ఉల్లాసం మధ్య మద్యం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను దూరంగా ఉంచడం మంచిది. మద్యం తాగడం వల్ల అనుకోని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు ఆకస్మిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో అనుకోని మార్పులు మీకు అనుకూలంగా మారి కొంత లాభం కలిగించవచ్చు. ఈ లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక సేవలలో వినియోగించడం ద్వారా మీకు సంతృప్తి కలగడమే కాక సామాజిక ఖ్యాతిని కూడా పెంచుతుంది. లాభాలను సాధనతో పాటు దాతృత్వ భావంతో వ్యవహరించడం ద్వారా మంచి అనుభూతి పొందుతారు. ఈ వారం మీ కుటుంబంతో కలిసి మతయాత్రకు వెళ్లాలని నిర్ణయించవచ్చు. ఈ యాత్ర వల్ల కుటుంబంలో శాంతి పెరిగి పరస్పర సహకారం, సోదరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, మీ ప్రవర్తనతో సంతోషిస్తారు. మీరు వారికి మరింత శ్రద్ధ చూపించడం ద్వారా సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు. విద్యార్థుల విషయంలో ఈ వారం అధ్యయనాల పట్ల నిర్లక్ష్యాన్ని నివారించాలి. చదువు పట్ల సడలింపు అనుసరిస్తే రాబోయే పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవలసి రావచ్చు. అందువల్ల ఈ సమయాన్ని పాఠాలు చదవడానికి మరియు విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి వినియోగించండి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహితులకు ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో జరిగిన ఏదైనా విభేదాలు ఉంటే ఈ వారం వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. మీ బంధం మరింత బలపడుతుంది. వివాహ జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. పరిహారం: ఈ వారం శనివారం రోజున రాహు గ్రహానికి యాగహవనం చేయడం మంచిది. ధనుస్సు రాశి ఫలాలు: ఈ వారం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారి ఆకస్మిక అనారోగ్యం మీ కుటుంబ శాంతిని ప్రభావితం చేయడంతో పాటు మీను ఆందోళనకు గురి చేయవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం వలన కుటుంబంలో శ్రేయస్సు సాధ్యమవుతుంది. వారికి సరైన ఆహారం మరియు పానీయాలు అందించడం వల్ల వారి ఆరోగ్యం క్షీణించకుండా చూడగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు వద్దు. క్రమపద్ధతిలో చింతించి సరైన ప్రణాళికతో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. సహనం అవసరం, ఎందుకంటే ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందులకు గురిచేయవచ్చు. మీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేయవచ్చు. కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్యం కారణంగా మీరు ఆందోళన చెందే అవకాశముంది. అందువల్ల ఇంటి శుభ్రతను పర్యవేక్షించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవన విధానం అనుసరించడం వల్ల మీకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యవసాయ జీవనంలో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. మానసిక ఆందోళన కారణంగా కార్యాలయంలో మీ పనితీరు మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీనివల్ల మీ కెరీర్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యాలయంలో శ్రద్ధ వహించడంతో పాటు మీరు మీ ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించాలి. విద్యార్థులు వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యం. లక్ష్యాలపై దృష్టి సారించకపోతే గతంలో మీరు చేసిన కృషి వృథా కావచ్చు. మీ ప్రయత్నాలను పునరుద్ధరించుకుని విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి. వివాహితుల కోసం ఈ వారం మరింత జాగ్రత్త అవసరం. మీ భాగస్వామికి సరైన సమయం ఇవ్వకపోతే గృహంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు మెరుగుపరచడానికి మీ జీవిత భాగస్వామికి శ్రద్ధ అవసరం. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు అనుకూలతలు సాధించవచ్చు. మకర రాశి ఫలాలు: ఈ వారం బాహ్యంగా మీరు సాధారణంగా కనిపించినప్పటికీ అంతర్గతంగా మానసికంగా బలహీనంగా భావించే అవకాశం ఉంది.
మీ ఆలోచనల్లో చంచలత, అనిశ్చితి కనిపించవచ్చు, దీనివల్ల మీరు అశాంతిగా ఉండవచ్చు. మీ జీవితంలో మీరు కోరుకున్నవి చేరుకోలేనట్లుగా భావిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ రాశి చక్రం సూచనలను అనుసరించడం ముఖ్యం. ఈ వారం ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు మరియు ఎవరితోనైనా రుణాలు తీసుకోవడం వలన సమస్యలు ఎదురవుతాయి. వాస్తవానికి మీరు ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి, కానీ రుణాలు లేదా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పిల్లలతో గడపడానికి మీకు ఈ వారం సమయం లభిస్తుంది. పిల్లలతో కలిసి మీరు పిక్నిక్కి వెళ్లడం లేదా బయట నడకకి ప్రణాళిక చేయవచ్చు. ఈ అనుభవం మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే కాకుండా కుటుంబ బంధాలను మరింత పెంపొందిస్తుంది. ఈ వారం మీ స్వీయంచనాకు అద్భుతమైన సమయం. మీ గత తప్పుల నుండి మీరు నేర్చుకోవడం, వాటిని మెరుగుపరచడం ముఖ్యం. కానీ కెరీర్ విషయాల్లో ఉన్న పోటీ, ఇతరులకన్నా ముందుకు రావాలనే ఆకాంక్ష ఈ ఆత్మపరిశీలనకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మీరు పాత తప్పులను మళ్లీ పునరావృతం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దృష్టిని నిలిపి ఉంచి జాగ్రత్తగా ముందుకు సాగడం ముఖ్యమని గుర్తించాలి. విద్యార్థులకు ఈ వారం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కష్టతరం కావచ్చు. అయినప్పటికీ వారు దానికి శ్రద్ధ పెట్టి కృషి చేస్తే విజయాన్ని సాధించగలరు. ఇలాంటి సమయంలో నిరంతరం కృషి చేస్తూ లక్ష్యాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి. వివాహితుల విషయానికి వస్తే ఈ వారం మీ జీవిత భాగస్వామితో చిన్న తరహా విభేదాలు తలెత్తవచ్చు. అవి అవసరం లేకుండా జరిగిన గొడవలు మాత్రమే. అయితే సాయంత్రానికి మీరు మీ తప్పును గుర్తించి వారి వద్ద క్షమాపణలు కోరతారు. ఈ సందర్భం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః మంత్రం జపించటం ద్వారా శాంతి, శ్రేయస్సు కలుగుతుంది. కుంభరాశి ఫలాలు: ఈ వారం మీ పనిపై ఏకాగ్రతను నిలుపుకోవడం కాస్త సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవడం వల్ల మీరు మరింత అలసటను అనుభవించవచ్చు. మందులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని, దాంతో మీ భోజన రుచి మరియు స్వభావం సాధారణం కంటే కొంచెం మారిపోయి ఉండొచ్చునని సూచిస్తుంది. ఆరోగ్య సమస్యలు మీ దృఢత్వాన్ని అడ్డుకోవచ్చు, కానీ దీని ప్రభావం తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఈ వారం మీకు చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది. గ్రహాల అనుకూలమైన స్థితి కారణంగా మీ సంపద పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయని సూచిస్తుంది. మీ ప్రయత్నాలను తగ్గించకుండా నిరంతరం కృషి చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో సంపద సృష్టి కోసం అనువైన పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టి ఆర్థిక స్థిరత్వాన్ని మరింతగా మెరుగుపర్చుకోవడానికి ప్రణాళికలు వేయవచ్చు. ఈ వారం కుటుంబంలో మీ అవగాహనతో మంచి సంబంధాలను మెరుగుపర్చగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, సోదరభావం మరింత బలోపేతం అవుతుందని భావించవచ్చు. మీరు కుటుంబం యొక్క సామాజిక స్థితిని మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు, దాంతో కుటుంబంలో మీ ఖ్యాతి కూడా బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు మద్దతును పొందుతూ కుటుంబాన్ని సానుకూల దిశగా తీసుకెళ్లగలుగుతారు. ఈ సమయంలో టెక్నాలజీ, సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్ వంటి వనరులను ఉపయోగించి మీ ప్రణాళికలను మెరుగుపర్చుకోవచ్చు. ఇది మీరు ప్రాజెక్టులలో విజయవంతంగా ముందుకు సాగడంలో, మీ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. అయితే ఈ వారం పిల్లల ఆటతీరు మీ విద్యా జీవితంలో సమస్యలను కలిగించే అవకాశం ఉంది. పిల్లల పనితీరుపై మీరు అర్థం చేసుకోకుండా ఆవేశపడే అవకాశముంది, దాంతో కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించటం అవసరం. వైవాహిక జీవితంలో ఈ వారం మీరు తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు, ముఖ్యంగా పని ఒత్తిడి పెరిగిన కారణంగా. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామికి శ్రద్ధ వహించడం ముఖ్యమైనది. వారి మనోవ్యధను అర్థం చేసుకుని వారితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. చంద్రుని రాశికి సంబంధించి కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఏకాగ్రత సమస్యలు ఉండవచ్చు, ముఖ్యంగా పని విషయంలో.
అయితే చంద్రుని రాశికి సంబంధించి రాహువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక విషయంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: శనివారం నాడు యాచకులకు పెరుగు అన్నం దానం చేయండి. మీనరాశి ఫలాలు: ఈ వారం మీ ఆరోగ్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంది, కానీ మీరు ఎక్కువ సమయం మంచి ఆరోగ్యంతోనే గడుపుతారు. మీరు శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు, దాంతో శక్తివంతమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తారు. అయితే కొద్దిపాటి భయం ఉండవచ్చు, అందువల్ల ఎప్పటికప్పుడు వైద్య సలహా తీసుకోవడం మంచిది. దీని ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. స్నేహితులకు సహాయం చేయడం మీ స్వభావం అయినప్పటికీ, ఈ వారం మీరు స్నేహితుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. మీ స్నేహితుల కోసం ఎక్కువ సమయం, డబ్బును ఖర్చు చేయడం వల్ల మీ ప్రేమికుడు అసంతృప్తి చెందవచ్చు. ఈ పరిస్థితి వారితో విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. దాంతో మీరు వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే మీ సంబంధంలో సమస్యలు తలెత్తవచ్చు. ఈ వారం మీ శత్రువులు సజీవంగా ఉండి మీ బలహీనతలను ఉపయోగించుకొని మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నే ప్రయత్నం చేయవచ్చు. ఈ పరిణామాలు మీ కెరీర్లో ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఇది మీకు కొన్ని పెద్ద సమస్యలను కూడా తెస్తుంది, కాబట్టి మీ ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయడం అవసరం. అయితే ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందుల నుండి బయటపడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. మీ మనస్సు మరింత ప్రశాంతంగా ఉండటంతో మీరు మీ విద్యలో ఎక్కువగా నిమగ్నం కావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు విజయం సాధించవచ్చు. వివాహితుల విషయంలో ఈ వారం మీరు మీ భాగస్వామితో కలిసి ఇబ్బందులను అధిగమించే స్థితిలో ఉంటారు. మీ భాగస్వామి అనుకున్నదానికంటే ఎక్కువగా సహాయం చేసి సమస్యల నుండి బయటపడటానికి మీకు మద్దతు అందిస్తారు. దాంతో మీ వివాహ బంధం మరింత బలపడుతుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం మీకు శారీరక, మానసిక బలం మెరుగ్గా ఉంటుంది. అయితే రాహువు 1వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పెట్టుబడులు మరియు పథకాలలో తొందరపడకుండా ఉండటం ముఖ్యమని సూచించబడుతుంది. ఈ పెట్టుబడుల గురించి పూర్తిగా అవగాహన పొందాకే నిర్ణయం తీసుకోవాలి. పరిహారం: శనివారం నాడు కాలభైరవ స్వామికి యాగహవనం చేయడం మంచిది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.